Hi everyone, this is Radhika, working as lecturer in Sir C.R. Reddy College for Women, Vatluru. In this video session, I would like to discuss about the topic fungal diseases, that is saprolegnosis, in the fish health management elective paper for 6th sem BSc fishery students. Disease caused by fungus introduction. Fungal diseases are sporadically causing problems. స్పోరాడికల్లీ అంటే ఏంటంటే రెగ్యులర్గా కాదు, రేర్గాని. ఈ ఫంగల్ డిసీజెస్ అనేవి రేర్గా ప్రాబ్లమ్ని కాజ్ చేస్తాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్ ఈజ్ వెరీ కామన్ ఇన్ ఫ్రై, ఫింగర్లింగ్స్ అండ్ అడల్ట్ ఆఫ్ ఇండియన్ మేజర్ కార్ప్స్ as well as exotic carps during transportation over short or long distance. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి కామన్గా మనం వేటిలో చూస్తాము అంటే ఫ్రైలో చూస్తాం. ఫ్రై అంటే ఏంటి? ఫిష్ యొక్క డెవలప్మెంట్ స్టేజ్లో ఇది ఒకటి. ఇది లార్వా స్టేజ్ ఫామ్ అవ్వగానే ఫామ్ అవుతుంది. దీని యొక్క పీరియడ్ అనేది లెస్ దాన్ ఏ వీక్ ఉంటుంది. నెక్స్ట్ ఫింగర్లింగ్స్ అంటే ఏంటి? ఫిష్ యొక్క డెవలప్మెంట్ స్టేజ్లో ఇది ఒక స్టేజ్. ఇది ఫ్రై స్టేజ్ ఫామ్ అయిన తర్వాత ఫింగర్లింగ్స్ అనేవి ఫామ్ అవుతాయి. దీని యొక్క పీరియడ్ అనేది ఫస్ట్ 3 to 4 months అనేది ఉంటుంది. అండ్ అడల్ట్ ఆఫ్ ఇండియన్ మేజర్ కార్ప్స్ అంటే కట్ల, లేబియో, రోహిత, సిర్హానస్, మృగాల, ఇలా ఇండియన్ మేజర్ కార్ప్స్ యొక్క అడల్ట్స్లోను, యాజ్ వెల్ యాజ్ ఎగ్జోటిక్ కార్ప్స్ అంటే ఏంటి? ఏవైతే వాటి యొక్క ఆరిజిన్ అనేది వేరే కంట్రీలో ఉండి వాటిని మన ఇండియన్ వాటర్లో కనుక ఇంట్రడ్యూస్ చేస్తే వాటిని మనం ఎగ్జోటిక్ కార్ప్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి? కరాసియస్ చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే టీనోఫారింగోడాన్ ఐడెల్లా. ఇవి ఎగ్జోటిక్ కార్ప్స్కి ఎగ్జాంపుల్ అన్నమాట. ఈ ఎగ్జోటిక్ కార్ప్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఆ ట్రాన్స్పోర్టేషన్ అనేది షార్ట్ డిస్టెన్స్ అవ్వచ్చు, లేకపోతే లాంగ్ డిస్టెన్స్ అవ్వచ్చు. మనం ఈ ఎగ్జోటిక్ కార్ప్స్ అనేవి ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నప్పుడు ఆర్ ఫిజికల్ ఇంజురీ బ్రాట్ అబౌట్ బై రఫ్ హ్యాండ్లింగ్ ఈజ్ ఇంప్లికేటెడ్ ఇన్ ఫంగస్ ఇన్ఫెక్షన్. మన ఫిష్ని రఫ్గా హ్యాండిల్ చేసినప్పుడు ఫిజికల్ ఇంజురీ అయినప్పుడు కూడా మనం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి చూడొచ్చు. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఫ్రైలో చూస్తాం, ఫింగర్లింగ్స్లోను, ఇండియన్ మేజర్ కార్ప్స్ యొక్క అడల్ట్స్లోను, ఎగ్జోటిక్ కార్ప్స్ని ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడును, అండ్ యాజ్ వెల్ యాజ్ రఫ్గా హ్యాండిల్ చేసినప్పుడు ఫిజికల్ ఇంజురీ అయినప్పుడు కూడా మనం ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ని చూస్తాము. During fungal infection, fishes seem to be weak and lethargic and die with ulceration on the skin. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఫిషెస్ ఎలా ఉంటాయి అంటే వీక్గా ఉంటాయి, నీరసంగా ఉంటాయి. లెథార్జిక్ అంటే ఏంటంటే లేజీగా, స్లీపీగా ఉంటాయి అన్నమాట. అండ్ డై విత్ అల్సరేషన్ ఆన్ ద స్కిన్, చనిపోతాయి కూడా. స్కిన్ మీద అల్సర్స్ ఫామ్ అయ్యి ఆ ఫిషెస్ అనేవి చనిపోతాయి. అల్సర్స్ అంటే ఏం చెప్పుకున్నాము? ఒక ఓపెన్ సోర్ లాంటిది. అది ఇంటర్నల్ సర్ఫేస్గా కానీ, బాడీ యొక్క ఇంటర్నల్ సర్ఫేస్ మీద కానీ, ఎక్స్టర్నల్గా కానీ ఫామ్ అవ్వచ్చు. ఎలా ఫామ్ అవుతాయి అని చెప్తున్నాము? ఏదైనా బ్రేక్ అనేది స్కిన్ మీద కానీ, మ్యూకస్ మెంబ్రెయిన్ మీద కానీ ఏదైనా బ్రేక్ అనేది ఫామ్ అయింది. ఆ బ్రేక్ అనేది హీల్ అవడం కనుక ఫెయిల్ అయితే మనకి అల్సర్స్ అనేవి ఫామ్ అవుతాయి అని చెప్పుకున్నాం. ఆ ఫార్మేషన్ మనం అల్సరేషన్ చెప్పుకున్నాం. అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఫిషెస్ అనేవి వీక్గా ఉంటాయి, లెథార్జిక్గా ఉంటాయి, స్కిన్ మీద అల్సరేషన్ వచ్చి చనిపోతాయి కూడా. ఏ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ఫంగై కాజ్ ఫంగల్ డిసీజెస్ ఇన్ కల్టివేబుల్ ఫిష్. మనం కల్టివేట్ చేసే ఫిషెస్లో కూడా ఫంగల్ డిసీజెస్ అనేవి వస్తున్నాయి. నెక్స్ట్ కామన్ ఫంగల్ డిసీజ్ ఏంటంటే మనం చెప్పుకునేప్పుడు సాప్రోలెగ్నియోసిస్. దీన్ని కామన్లీ దిస్ డిసీజ్ ఈజ్ నోన్ యాజ్, కామన్గా డిసీజ్ మనం ఏమంటామంటే వాటర్ మోల్డ్ అంటాము, స్కిన్ ఫంగస్ అంటాము, కాటన్ వూల్ డిసీజ్ అని కూడా అంటాం అన్నమాట. ద ఫంగై రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డిసీజ్ హ్యావింగ్ బ్రాంచింగ్ నాన్ సెప్టేట్ హైఫే విచ్ అపియర్ లైక్ కాటన్ వూల్ టఫ్స్. ఏదైతే ఫంగై ఈ డిసీజ్ని కాజ్ చేస్తుందో ఆ ఫంగై అనేది ఎలా ఉంటుంది అంటున్నారు? బ్రాంచింగ్ నాన్ సెప్టేట్ హైఫే అనేది ఉంటుంది. అది ఎలా ఏపేర్ అవుతుందంట? కాటన్ వూల్ టఫ్స్ లాగా ఏపేర్ అవుతుంది. అందుకే ఈ డిసీజ్కి కాటన్ వూల్ డిసీజ్ అనే నేమ్ అనేది చాలా పాపులర్ అయింది. నెక్స్ట్ కాజేటివ్ ఏజెంట్స్. Hoffer noted that fungus infection of the fish caused by saprolegnia belonging to the order Saprolegniales. హాఫర్ అనే సైంటిస్ట్ ఏం అబ్జర్వ్ చేశారు అంటే ఈ సాప్రోలెగ్నియోసిస్ అనేది సాప్రోలెగ్నియా వల్ల కాజ్ అవుతుంది. ఆ సాప్రోలెగ్నియా అనేది సాప్రోలెగ్నియల్స్ అనే ఆర్డర్కి చెందింది అంటున్నారు. మెయిన్లీ 3 major species of genus Saprolegnia associated with the disease in fish are. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది దేని వల్ల వస్తుందని చెప్తున్నారు? సాప్రోలెగ్నియా వల్ల వస్తుందని చెప్తున్నారు. ఆ సాప్రోలెగ్నియాలో మళ్ళీ 3 మేజర్ స్పీసీస్ ఉన్నాయంట. అవేంటి? సాప్రోలెగ్నిన్ పారాసిటికా, సాప్రోలెగ్నియా ఫెరాక్స్, సాప్రోలెగ్నియా డిక్లైనా. అసోసియేటెడ్ విత్ ద డిసీజ్ ఇన్ ద ఫిష్ ఆర్. అంటే ఈ సాప్రోలెగ్నియాలో ఉన్న 3 మేజర్ స్పీసీస్, ఈ 3 స్పీసీస్ అనేవి ఈ డిసీజ్ని కాజ్ చేస్తున్నాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ మార్ఫాలజీ.
The genus Saprolegnia is characterized by filamentous non-septate hyphae without a conspicuous holdfast organ. ఈ సాప్రోలిగ్ని యొక్క మార్ఫాలజీ కనుక చూస్తే కనుక దానికి ఏముంటుంది అంటున్నారు? ఫిలమెంటస్ నాన్ సెప్టేట్ అంటున్నారు. అసలు జనరల్గా ఫిలమెంటస్ నాన్ సెప్టేట్ హైఫే అంటున్నారు. అసలు హైఫే అంటే ఏంటి, సెప్టా అంటే ఏంటి, నాన్ సెప్టేట్ హైఫే అంటే ఏంటి తెలుసుకుందాం ముందు. హైఫే అంటే ఏంటంటే ఫిలమెంటస్ ట్యూబులర్ స్ట్రక్చర్స్లా ఉంటాయి అన్నమాట. ఈ హైఫే అనేవి ఫిలమెంటస్ ట్యూబులర్ స్ట్రక్చర్స్లా ఉంటాయి. ఇవి ఏంటంటే ఫంగైకి బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ కింద యాక్ట్ చేస్తాయి. ఈ హైఫే అనేవి ఫంగైకి బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్లా ఉంటాయి అన్నమాట. ఈ హైఫే లాన్ ఏముంటాయి, ఇన్సైడ్ హైఫే ఏముంటాయి, సైటోప్లాజం ఉంటుంది, న్యూక్లియా ఉంటుంది అండ్ వేరియస్ ఆర్గనల్స్ కూడా ఉంటాయి అన్నమాట. హైఫే యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ నుంచి న్యూట్రియన్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. హైఫే అంటే అర్థమైందా, అది ఫిలమెంటస్ ట్యూబులర్ స్ట్రక్చర్లా ఉంటుంది. అది ఏంటంటే బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ అన్నమాట, ఫంగైకి బేసిక్ బిల్డింగ్ బ్లాక్. ఆ హైఫేలో ఏముంటుందని చెప్తున్నాము, సైటోప్లాజం ఉంటుంది, న్యూక్లియా ఉంటుంది, వేరియస్ ఆర్గనల్స్ కూడా ఉంటాయి. ఈ హైఫే యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఎన్విరాన్మెంట్లో ఉన్న న్యూట్రియన్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. నెక్స్ట్ సెప్టా అంటే ఏంటో చూద్దాం. కొన్ని ఫంగైకి హైఫే అనేది సెల్యులార్ కాంపోనెంట్స్ కింద డివైడ్ అవుద్ది వాల్స్ చేత. ఆ వాల్స్ని మనం ఏమంటామంటే సెప్టా అంటాం. సెప్టా అంటే ఏంటంటే కొన్ని ఫంగైకి హైఫే అనేది సెల్యులార్ కాంపోనెంట్స్ కింద డివైడ్ అవుద్ది వాల్స్ చేత. ఆ వాల్స్ మనం ఏమంటాము, సెప్టా అంటాం. ఇప్పుడు నాన్ సెప్టేట్ హైఫే అంటే ఏం చూద్దాం. ఈ నాన్ సెప్టేట్ హైఫేనే మనం ఏమంటామంటే ఎసెప్టేట్ అంటాం, ఎందుకంటే సెప్టా అనేది ఆబ్సెంట్ అవుతుంది కాబట్టి. ఈ నాన్ సెప్టా హైఫే అనేది ఎలా ఉంటుంది అంటే ప్రిమిటివ్ ఫార్మ్ ఆఫ్ ఫంగైలా ఉంటుంది, ప్రిమిటివ్ ఫార్మ్ ఆఫ్ ఫంగైలా ఉంటుంది అన్నమాట. వీటికి ఈ నాన్ సెప్టేట్ హైఫేకి ఒక్కోసారి సెప్టా అనేది ఉంటుంది, కానీ అవి ఎక్కడ ఉంటాయి, బ్రాంచింగ్ పాయింట్స్ దగ్గర ఉంటాయి. నాన్ సెప్టేట్ హైఫేని మనం ఏమంటామంటే ఎసెప్టేట్ అంటాము. ఇది ప్రిమిటివ్ ఫార్మ్ ఆఫ్ ఫంగైని రిప్రజెంట్ చేస్తుంది. ఈ నాన్ సెప్టేట్ హైఫే అనేది ప్రిమిటివ్ ఫార్మ్ ఆఫ్ ఫంగైని రిప్రజెంట్ చేస్తుంది. వీటికి కొన్ని సెప్టా అనేవి ఉంటాయి, కానీ అవి ఎక్కడ ఉంటాయి అంటున్నాం మనం, బ్రాంచింగ్ పాయింట్స్ దగ్గర ఉంటున్నాయని చెప్తున్నాం. ఇప్పుడు అర్థమైందా నాన్ సెప్టా హైఫే అంటే? ఈ జీనస్ సాప్రోలెగ్నియాకి ఫిలమెంటస్ నాన్ సెప్టేట్ హైఫే అనేది ఉంది వితౌట్ ఏ కాన్స్పీషియస్ హోల్డ్ ఫాస్ట్ ఆర్గాన్. హోల్డ్ ఫాస్ట్ ఆర్గాన్ అంటే ఏంటి, కాన్స్పీషియస్ అంటే ఏంటి, క్లియర్గా విజిబుల్ అవ్వదని మనం కాన్స్పీషియస్ అంటాం అన్నమాట. హోల్డ్ ఫాస్ట్ ఆర్గాన్ అంటే ఏంటి, అటాచ్మెంట్కి ఉపయోగపడేదని హోల్డ్ ఫాస్ట్ ఆర్గాన్ అంటాం. ఈ సాప్రోలెగ్నియాకి ఫిలమెంటస్ నాన్ సెప్టా హైఫే అనేది ఉంది అండ్ యాజ్ వెల్ యాజ్ అటాచ్మెంట్కి హోల్ ఫాస్ట్ ఆర్గాన్ అని క్లియర్గా విజిబుల్గా లేదు. హోల్ ఫాస్ట్ ఆర్గాన్ అంటే నథింగ్ బట్ అటాచ్మెంట్కి ఉపయోగపడేది అనమాట. నెక్స్ట్ ద హైఫే ఆర్ ఫిల్డ్ విత్ సైటోప్లాజం. ఇందాక మనం చెప్పుకున్నాం హైఫేలో ఏముంటుంది, సైటోప్లాజం ఉంటుంది, న్యూక్లియస్ ఉంటాయి, వేరియస్ ఆర్గనల్స్ కూడా ఉంటాయి అన్నమాట. హైఫే అనేది సైటోప్లాజంతో ఫిల్ అయి ఉంది. ద మైసీలియం బ్రాంచెస్ ప్రొఫ్యూజ్లీ అండ్ ఇంటర్వైన్ టు ప్రొడ్యూస్ దట్ వైట్ టఫ్ట్ ఆర్ మ్యాటెడ్ ఎపీరియన్స్. ఈ మైసీలియం ఒక బ్రాంచెస్ అని ప్రొఫ్యూజ్ అయ్యి ఇంటర్వైన్ అవుతాయి, అంటే ట్విస్ట్ అయ్యి ఏం ప్రొడ్యూస్ చేస్తాయంట, వైట్ టఫ్ట్ ఆర్ మ్యాటెడ్ ఎపీరియన్స్ని ఫామ్ చేస్తాయి. నెక్స్ట్ లైఫ్ సైకిల్లో మనం 2 types ఆఫ్ రిప్రొడక్షన్ చూస్తాం, సెక్షువల్ చూస్తాము అండ్ యాజ్ వెల్ యాజ్ అసెక్షువల్ కూడా చూస్తాం అన్నమాట. అసెక్షువల్ రిప్రొడక్షన్ చూద్దాం ముందు. ద జూస్పోరాంజియం ప్రొడ్యూసెస్ జూస్పోర్స్. జూస్పోరాంజియం అనేది అసెక్షువల్ రిప్రొడక్షన్లో జూస్పోరాంజియం అనేది జూస్పోర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. వెన్ రప్చర్స్ జూస్పోర్స్ రిలీజ్ స్విమ్ అండ్ హెల్ప్ ఇన్ ట్రాన్స్మిషన్. ఈ జూస్పోరాంజియం అనేది ఎప్పుడైతే రప్చర్ అయిందో జూస్పోరాంజియం నుంచి జూస్పోర్స్ అనేవి రిలీజ్ అయ్యి స్విమ్ చేస్తాయి, అవి ట్రాన్స్మిషన్లో హెల్ప్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ద ప్రైమరీ జూస్పోర్స్ హ్యావ్ 2 flagella ఎట్ టిప్. ఈ ప్రైమరీ జూస్పోర్స్కి టిప్ రీజియన్లో 2 flagella ఉంటుంది విచ్ ఎన్సిస్ట్. ఈ ప్రైమరీ జూస్పోర్స్ అనేవి ఎన్సిస్ట్ అంటే ఏంటి, ఎన్సిస్ట్మెంట్ అంటే ఏంటి, ఫార్మేషన్ ఆఫ్ సిస్ట్నే మనం ఎన్సిస్ట్మెంట్ అంటాం. ఈ ప్రైమరీ జూస్పోర్స్ అనేవి సిస్ట్ని ఫామ్ చేస్తాయి. ఎన్సిస్ట్ అంటే ఫార్మేషన్ ఆఫ్ సిస్ట్ అన్నమాట. ఈ ప్రైమరీ జూస్పోర్స్ యొక్క టిప్కి 2 flagella ఉంది. ఆ ప్రైమరీ జూస్పోర్స్ అనే సిస్ట్ని ఫామ్ చేస్తే అవి సిస్ట్ ఫామ్ చేసి అండ్ ఫామ్ సెకండరీ జూస్పోర్స్. ఇవి ప్రైమరీ జూస్పోర్స్ అనేవి సెకండరీ జూస్పోర్స్ని ఫామ్ చేస్తాయి. ఈ సెకండరీ జూస్పోర్స్ ఏమవుతున్నాయి, విచ్ జెర్మినేట్ అండ్ బికమ్ ఇన్వేడింగ్ వన్ టు కాజ్ లిషన్స్. ఈ సెకండరీ జూస్పోర్స్ అనేవి జెర్మినేట్ అయ్యి అండ్ బికమ్ ఇన్వేడింగ్ అంటే నథింగ్ బట్ ఏంటంటే స్ప్రెడింగ్ ఓవర్ అన్నమాట. ఈ సెకండరీ జూస్పోర్స్ జెర్మినేట్ అయ్యి స్ప్రెడ్ అయ్యి ఏం కాజ్ చేస్తున్నాయి, లిషన్స్ని కాజ్ చేస్తున్నాయి అంటున్నాం. లిషన్స్ అంటే ఏంటి, జనరల్గా ఏదైనా డిసీజ్ వల్ల ఒక ఆర్గానిజం యొక్క టిష్యూ అనేది డ్యామేజ్ అయినా లేకపోతే అబ్నార్మల్ చేంజ్ అయినా దాన్ని మనం
లిషన్స్ అంటాం. లిషన్స్ అంటే ఏంటంటే ఏదైనా డిసీజ్ వల్ల ఆర్గానిజం యొక్క టిష్యూ అనేది డ్యామేజ్ అయినా లేకపోతే అబ్నార్మల్గా చేంజ్ అయినా దాన్ని మనం లిషన్స్ అంటాం. ఫిషెస్కి లిషన్స్ అనేవి ఎలా వస్తాయంటే ఎలా వస్తాయి, ఎప్పుడైతే దాన్ని మనం ఫిషెస్ని ట్రాప్ చేయడానికి నెట్ యూస్ చేస్తాం కదా, ఆ నెట్ వల్ల కానీ లేకపోతే వేరే అదర్ యానిమల్ ఫిషెస్ని బయటం చేస్తున్నప్పుడు కానీ లేకపోతే స్ట్రెస్ వల్ల కానీ ఆల్గే వల్ల కానీ ఫంగై వల్ల కానీ బ్యాక్టీరియా వల్ల కానీ పారాసైట్స్ వల్ల కానీ ఫిషెస్కి లెషన్స్ అనేవి వస్తాయి. లెషన్ అంటే మనం ఏం చెప్పుకున్నాము, ఏదైనా డిసీజ్ వల్ల ఒక ఆర్గానిజం యొక్క టిష్యూ అనేది డ్యామేజ్ అయినా అబ్నార్మల్ చేంజ్ అయితే దాని లెషన్స్ అని చెప్పుకున్నాం. ఫిషెస్కి లెషన్స్ ఎలా వస్తాయని చెప్తున్నాం మనం ఫిషెస్ని ట్రాప్ చేయడానికి నెట్ యూస్ చేస్తాం కదా, నెట్ వల్ల ఏదైనా ఫిషెస్కి డ్యామేజ్ చెందినప్పుడు కానీ లేకపోతే వేరే అదర్ యానిమల్ ఫిష్ని బైట్ చేసినప్పుడు కానీ స్ట్రెస్ వల్ల కానీ ఆల్గే వల్ల కానీ ఫంగై వల్ల కానీ బ్యాక్టీరియా వల్ల కానీ పారాసైట్స్ వల్ల కానీ ఈ లెషన్స్ అనేవి జనరల్గా ఫిషెస్కి లెషన్స్ అనేవి కాజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ సెక్షువల్ రిప్రొడక్షన్ చూడండి. ఇది హైఫే. ఇక్కడ ఇవి జ్యూస్ పొరాంజియం అన్నమాట. ఈ జ్యూస్ పొరాంజియం నుంచి ఏం రిలీజ్ అవుతున్నాయి, ప్రైమరీ జ్యూస్ పోర్స్ రిలీజ్ అవుతుంది. ఈ ప్రైమరీ జ్యూస్ పోర్స్ యొక్క టిప్లో ఏమున్నాయి, 2 ఫ్లాజిల్లా ఉంది. ఇది ఏం చేసింది, ఎన్సిస్ట్మెంట్, నథింగ్ బట్ సిస్ట్ ఫార్మేషన్ జరిగింది. ఇక్కడ నుంచి మనకి ఏం ఫామ్ అయింది, సెకండరీ జ్యూస్ పోర్స్ ఫామ్ అయింది. దీనికి కూడా 2 ఫ్లాజిల్లా అనేది ఉంది. ఇక్కడ మళ్ళీ ఏం జరిగింది, ఎన్సిస్ట్మెంట్, నథింగ్ బట్ సిస్ట్ ఫార్మేషన్ జరిగింది. ఇక్కడ నుంచి మళ్ళీ ఏం ఫామ్ అయింది, జెర్మినేటింగ్ హైఫే అనేది ఫామ్ అయింది. ఇదంతా ఏంటి, సెక్షువల్ రీప్రొడక్షన్. ఇది హైఫే జ్యూస్ పొరాంజియం నుంచి మనకి ప్రైమరీ జ్యూస్ పోర్స్ ఫామ్ అయినాయి. ప్రైమరీ జ్యూస్ పోర్స్ విచ్ అండర్గోస్ encystment and forms secondary juice pores. Secondary juice pores also undergoes encystment and finally germinating hyphae అనేది మనకి ఫామ్ అయిందన్నమాట. నెక్స్ట్ సెక్షువల్ రీప్రొడక్షన్. ఇన్ సెక్షువల్ రీప్రొడక్షన్ ద మేల్ స్ట్రక్చర్ ఆంథ్రిడియం యునైట్స్ విత్ ఫిమేల్ కౌంటర్పార్ట్ కాల్డ్ ఊగోనియం అండ్ దస్ ఫెర్టిలైజేషన్ అక్కర్స్. ఇక్కడ ఏమంటున్నారు, సెక్షువల్ రీప్రొడక్షన్లో ఇది హైఫే, ఇది ఊగోనియం, ఇది ఆంథ్రిడియం. ఊగోనియం అనేది ఫిమేల్ పార్ట్, ఆంథ్రిడియం అనేది మెయిల్ పార్ట్. ఊగోనియంలో ఎగ్ ఉంటుంది, ఆంథ్రిడియంలో స్పర్మ్ అనేది ఉంటుంది. ఓకేనా, ఇది హైఫే, ఇది ఊగోనియం, నథింగ్ బట్ ఫిమేల్ పార్ట్, ఆంథ్రిడియం మెయిల్ పార్ట్ విచ్ కంటైన్స్ ఆంథ్రిడియం కంటైన్స్ స్పర్మ్ వెరాజ్ ఊగోనియం కంటైన్స్ ఎగ్. ఇక తర్వాత ఏమైంది, ఈ ఊగోనియము ఈ ఆంథ్రిడియము ఫ్యూజ్ అయినాయి, అంటే నథింగ్ బట్ ఎగ్ను స్పర్మ్ ఫ్యూజ్ అయ్యి ఇక్కడ ఏం కాజ్ అయింది, ఫెర్టిలైజేషన్ అనేది జరిగింది. అదే చెప్తున్నారు. ఇన్ సెక్షువల్ రీప్రొడక్షన్ ద మేల్ స్ట్రక్చర్ ఆంథ్రిడియం యునైట్స్ విత్ ఫిమేల్ కౌంటర్పార్ట్ ఊగోనియం అండ్ దస్ ఫెర్టిలైజేషన్ అకర్స్. నెక్స్ట్, అపాన్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ అండ్ న్యూట్రిషనల్ కండిషన్స్ జ్యూస్ పోర్స్ ఆర్ నాట్ రిలీజ్డ్. డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ న్యూట్రిషనల్ కండిషన్స్ బట్టి ఇక్కడ జ్యూస్ పోర్స్ అనేవి రిలీజ్ అవ్వలేదు, కానీ బట్ స్పోర్స్ జర్మినేట్ విత్ ఇన్ జ్యూస్ పొరాంజియంలోనే స్పోర్స్ జర్మినేట్ అయ్యి అండ్ హైఫే ఎంటర్స్ ద ఫిష్ టిష్యూ. ఈ హైఫే అనేది ఫిష్ టిష్యూలోకి ఎంటర్ అయింది అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఊగోనియం, ఇది హైఫే, ఊగోనియం, ఆంథ్రిడియం, ఈ రెండు ఫ్యూజ్ అయిన ఫెర్టిలైజేషన్ జరిగింది. ఇక్కడ నుంచి మనకి ఏం ఫామ్ అయింది, ఊస్పోర్ ఫామ్ అయింది. ఊస్పోర్ నుంచి మనకి జెర్మినేటింగ్ హైఫే ఫామ్ అయింది. ఇది ఏమవుతుంది, ఫిష్ యొక్క టిష్యూలోకి వెళ్తుంది అన్నమాట. అండ్ హైఫే ఎంటర్స్ ద ఫిష్ టిష్యూ. అదే సెక్షువల్ రీప్రొడక్షన్. నెక్స్ట్, స్పీసీస్ ఎఫెక్టెడ్. ఏ స్పీసీస్ అనేవి ఎఫెక్ట్ అయినాయి, ఇక్కడ ఏ స్పీసీస్ ఎఫెక్ట్ అయినాయి చెప్తున్నారు, ఎగ్స్, ఫ్రై, ఫింగర్లింగ్స్ ఆఫ్ కల్చర్డ్ ఇండియన్ అండ్ ఎగ్జోటిక్ కార్ప్స్. ఇండియన్ అండ్ ఎగ్జోటిక్ కార్ప్స్ యొక్క ఎగ్స్ను, ఫ్రై, ఫింగర్లింగ్స్ అనేవి ఎఫెక్ట్ అయినాయి అంటున్నారు. నెక్స్ట్, ప్రెడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్. మోస్ట్లీ దీస్ ఆర్ ఇన్వేడర్స్ అంటే మనం జనరల్గా ఏం చెప్తాము, స్ప్రెడింగ్ ఓవర్ ఏవైతే స్ప్రెడ్ ఓవర్ చేస్తాయో వాటిని ఇన్వేడర్స్ అంటాం. ద ఫ్యాక్టర్స్ ఇంక్రీజెస్ ద ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఈ ప్రెడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఇన్ఫెక్షన్ని పెంచే అవకాశం అనేది ఉంది. ఏంటవి ఆ ఫ్యాక్టర్స్, ఓవర్ క్రౌడింగ్ వల్ల, అంటే ఉండాల్సిన పాపులేషన్ కన్నా ఎక్కువ పాపులేషన్తో దాన్ని ఓవర్ క్రౌడింగ్ అంటాం కదా, ఓవర్ క్రౌడింగ్ వల్ల, బ్యాక్టీరియల్ ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల, టెంపరేచర్ వల్ల, స్ట్రెస్ వల్ల, ఇన్సఫిషియంట్ ఫుడ్ వల్ల, వీటిలన్నిటి వల్ల మనకి ఇవన్నీ ఏంటి, ప్రెడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ అని చెప్తున్నాం. నెక్స్ట్, హై లెవెల్ ఆఫ్ కార్టికోస్టెరాయిడ్స్ ఇన్ బ్రూడ్ ఫిష్. అసలు కార్టికోస్టెరాయిడ్స్ అంటే ఏంటి, అసలు జనరల్గా మెయిన్ కార్టికోస్టెరాయిడ్స్ని ఫిష్ యొక్క బ్లడ్ నుంచి ఐసోలేట్ చేశారు. అవి ఏంటి, కార్టిసాల్ ఒకటి, కార్టిసోన్ ఒకటి, 11-డిఆక్సీ కార్టిసాల్ అండ్ కార్టికోస్టెరాన్. మెయిన్ కార్టికోస్టెరాయిడ్స్ అనేవి ఫిష్ యొక్క బ్లడ్ నుంచి ఐసోలేట్ చేశారు. అవి ఏంటి, కార్టిసాల్, కార్టిసోన్, 11-డిఆక్సీ కార్టిసాల్ అండ్ కార్టికోస్టెరాన్.
అసలు కార్టిసాల్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఫిష్ ఫిష్ అనేది స్ట్రెస్కి రెస్పాన్స్ అవ్వాలి అంటే ఎసెన్షియల్ కాంపోనెంట్ ఏంటంటే కార్టిసాల్. ఈ ఫిష్కి స్ట్రెస్ రెస్పాన్స్కి కాకుండా ఈ కార్టిసాల్ అనేది ఇంకా దేనికి ఉపయోగపడుతుందంటే ఆస్మో రెగ్యులేషన్కి, గ్రోత్కి, రిప్రొడక్షన్కి కూడా ఈ కార్టికోసాల్ అనేది ఉపయోగపడుతుంది. హై లెవెల్ ఆఫ్ కార్టికోస్టిరాయిడ్స్ ఇన్ బ్రూడ్ ఫిష్ అంటున్నారు. బ్రూడ్ ఫిష్ అన్న బ్రూడ్ స్టాక్ అన్న ఏంటంటే ఇవి నథింగ్ బట్ ఏంటంటే బ్రీడింగ్ పర్పస్కి గ్రూప్ ఆఫ్ మెచ్యూర్డ్ ఇండివిజువల్స్ని యూజ్ చేస్తాం మనం. బ్రీడింగ్ పర్పస్ కోసం గ్రూప్ ఆఫ్ మెచ్యూర్డ్ ఇండివిజువల్స్ని ఆక్వాకల్చర్లో యూజ్ చేస్తాం కదా, వాటిని మనం ఏమంటామంటే బ్రూడ్ స్టాక్ ఆర్ బ్రూడ్ ఫిష్ అంటామన్నమాట. అందువల్ల కార్టికోస్టిరాయిడ్స్ అంటే మనం జనరల్గా ఫిష్ యొక్క బ్లడ్ నుంచి ఐసోలేట్ చేస్తాం. మెయిన్గా ఏంటంటే కార్టిసాల్, కార్టిసోన్, 11-డిఆక్సీ కార్టిసాల్ అండ్ కార్టికోస్టిరాన్. కార్టిసాల్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ద స్ట్రెస్ రెస్పాన్స్ ఇన్ ఫిష్ but also plays a significant role in osmoregulation, growth and reproduction also. ఈ కార్టికోస్టిరాయిడ్స్ అక్కడ ఏమని చెప్తున్నారు, ఇన్ బ్రూడ్ ఫిష్ అంటున్నారు. బ్రూడ్ ఫిష్ అంటే మనం ఏం చెప్పుకున్నాము, గ్రూప్ ఆఫ్ మెచ్యూర్ ఇండివిజువల్స్ యూజ్డ్ ఇన్ ఆక్వాకల్చర్ ఫర్ బ్రీడింగ్ పర్పస్ అన్నమాట. నెక్స్ట్ సిమ్టమ్స్, క్లినికల్ ఫీచర్స్ ఏంటంటే ద లీషన్స్ ఆర్ మోస్ట్లీ ఫౌండ్ ఆన్ స్కిన్ అండ్ గిల్స్. ఈ లీషన్స్ అనేవి స్కిన్ మీద, గిల్స్ మీద ఎక్కువ కనిపిస్తాయి అంటున్నారు. ఆన్ ద స్కిన్ ఫోకల్ గ్రే వైట్ ప్యాచెస్ విత్ on the skin focal gray white patches with cotton wool appearances and fungal hyphae extending into water are seen. స్కిన్ మీద మనకి ఫోకల్ గ్రే వైట్ ప్యాచెస్ కనిపిస్తాయి, అవి కాటన్ వూల్ అపిరెన్స్ లా ఉంటాయి, అండ్ ఫంగల్ హైఫ్ అనేది వాటర్లోకి ఎక్స్టెండ్ అవుతుంది. ద ఫిష్ ఎగ్జిబిట్ టిపికల్ సిమ్టమ్స్ ఆఫ్ బ్రషింగ్ అగైనెస్ట్ సాలిడ్ ఆబ్జెక్ట్. ఈ ఫిషెస్ అనేవి ఏం చూపిస్తాయి అంటే సాలిడ్ ఆబ్జెక్ట్కి రబ్ చేసుకుంటాయి అన్నమాట. నెక్స్ట్ ద గిల్ లెషన్స్ ఆర్ ఆల్సో లీడ్ టు లాస్ ఆఫ్ ఈక్విలిబ్రియం అండ్ రెస్పిరేటరీ ఇంపైర్మెంట్ లీడింగ్ టు డెత్. ఈ గిల్ లెషన్స్ వల్ల ఈక్విలిబ్రియం అనేది లాస్ అవుతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ రెస్పిరేటరీ ఇంపైర్మెంట్. ఇంపైర్మెంట్ అంటే ఏంటంటే రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అవుద్ది. ఎప్పుడైతే రెస్పిరేటరీ సిస్టమ్ ఎఫెక్ట్ అయిందో ఫిష్ అనేది చనిపోతుంది. నెక్స్ట్ హిస్టోపాథాలజీ. హిస్టోపాథాలజీ అంటే ఏంటంటే స్టడీ ఆఫ్ చేంజెస్ ఇన్ టిష్యూస్ కాజ్డ్ బై డిసీజ్. హిస్టోపాథాలజీ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా డిసీజ్ వల్ల టిష్యూలో చేంజెస్ వస్తే ఆ టిష్యూ యొక్క స్టడీని మనం ఏమంటామంటే హిస్టోపాథాలజీ. స్టడీ ఆఫ్ చేంజెస్ ఇన్ టిష్యూస్ కాజ్డ్ బై డిసీజ్ అన్నమాట, దాన్ని హిస్టోపాథాలజీ అంటాం. ద ఎక్స్టెన్సివ్ స్కిన్ లీషన్స్ లీడ్ టు ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్. ఈ ఎక్కువ స్కిన్ లీషన్స్ వల్ల ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది. ద ఫంగై మే ఎఫెక్ట్ స్పైనల్ కార్డ్ అండ్ ఫార్మ్ థ్రాంబోసిస్ ఇన్ జనరలైజ్డ్ కేసెస్. ఈ ఫంగై అనేది స్పైనల్ కార్డ్ని ఎఫెక్ట్ చేస్తుంది అండ్ ఫార్మ్ థ్రాంబోసిస్ ఇన్ జనరలైజ్డ్ కేసెస్, అంటే కొన్ని కేసెస్లో థ్రాంబోసిస్ కూడా ఫామ్ అవుద్ది అంటున్నారు. థ్రాంబోసిస్ అంటే ఏంటి, ఫార్మేషన్ ఆఫ్ బ్లడ్ క్లాట్. మనం ఏమనొచ్చు, దాన్ని థ్రాంబస్ అనొచ్చు. బ్లడ్ వెజిల్లో ఫామ్ అవుద్ది అన్నమాట. ఈ ఫార్మేషన్ ఆఫ్ బ్లడ్ క్లాట్ అంటాం థ్రాంబోసిస్ అంటే, దాన్ని మనం థ్రాంబస్ అంటాము. ఇది బ్లడ్ వెజిల్లో జరుగుద్ది. ఈ క్లాట్ అయిన బ్లడ్ అనేది ఎఫెక్టెడ్ ఏరియా యొక్క బ్లడ్ ఫ్లోని బ్లాక్ చేస్తుంది అన్నమాట. దానివల్ల సీరియస్ కాంప్లికేషన్స్ అనేవి ఫామ్ అవుతాయి. థ్రాంబోసిస్ అంటే ఏంటి, ఫార్మేషన్ ఆఫ్ బ్లడ్ క్లాట్, దాన్ని మనం థ్రాంబస్ అంటాము. బ్లడ్ వెజిల్లో జరుగుద్ది. ఈ క్లాట్ అయిన బ్లడ్ అనేది ఎఫెక్టెడ్ ఏరియా యొక్క బ్లడ్ ఫ్లోని అబ్స్ట్రక్ట్ చేస్తుంది అన్నమాట. దానివల్ల సీరియస్ కాంప్లికేషన్స్ అనేవి కాజ్ అవుతాయి. మరి నెక్స్ట్ ద ఫంగై హ్యాస్ లిటిల్ ఆర్ నో టాక్సిన్ దస్ కాజింగ్ లిటిల్ టిష్యూ రెస్పాన్స్. ఫంగైకి టాక్సిన్ అనేది లేకపోవచ్చు, లేకపోతే కొంచెమైనా ఉంటుంది. వాటి వల్ల లిటిల్ టిష్యూ రెస్పాన్స్ అనేవి జరుగుతున్నాయి. ఇఫ్ ఇట్ అక్కస్ సెకండరీ టు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మార్క్డ్ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ అక్కస్. ఒకవేళ ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తర్వాత ఫామ్ అయిందనుకోండి, మనకి ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ డయాగ్నోసిస్లో మనం ఏం చెప్తున్నాము, గ్రాస్ లెషన్స్ అని చెప్తున్నాము. గ్రాస్ లెషన్స్ అంటే ఏంటంటే ఏవైతే మనం నేకెడ్ అయితే చూస్తామో వాటిని గ్రాస్ లెషన్ అంటాం. నెక్స్ట్ బ్రాంచింగ్ నాన్ సెప్టేట్ హైఫే విత్ పాస్ పాజిటివ్ రియాక్షన్. బ్రాంచింగ్ నాన్ సెప్టేట్ హైఫే విత్ పాజిటివ్ రియాక్షన్. ఈ నాన్ సెప్టేట్ హైఫేని ఏం చేయమంటున్నారు, విత్ పాజిటివ్ రియాక్షన్. పాస్ అంటే ఏంటి, పీరియాడిక్ యాసిడ్ కిఫ్ని పాస్ అంటన్నమాట. ఇది ఏంటంటే హిస్టాలజీ ల్యాబొరేటరీలో కామన్గా యూజ్ చేసే స్టెయినింగ్ ప్రొసీజర్ అన్నమాట. పాస్ అంటే ఏంటంటే పీరియాడిక్ యాసిడ్ చిఫ్ అంటారు.
ఇవి ఏంటంటే హిస్టాలజీ ల్యాబొరేటరీలో కామన్గా యూజ్ చేసే స్టెయినింగ్ ప్రొసీజర్ అనమాట. ఈ బ్రాంచింగ్ నాన్ సెప్టా హైఫేకి ఈ స్టెయిన్ని అప్లై చేయాలి, పాస్ అనే స్టెయిన్ని అప్లై చేయమంటారు డయాగ్నోసిస్లో. నెక్స్ట్, కెన్ ఆల్సో బి స్టెయిన్ విత్ గ్రోకోటిస్ సిల్వర్ ఇంప్రెగ్నేషన్ మెథడ్. మన మళ్ళీ దేంతో స్టెయిన్ చేయమంటున్నారు? గ్రోకోటిస్ సిల్వర్ ఇంప్రెగ్నేషన్ మెథడ్ అంటే ఏంటంటే ఇవి జనరల్గా హిస్టోపాథాలజీ ల్యాబొరేటరీస్లో యూజ్ చేస్తారు. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఫంగాని డెమాన్స్ట్రేట్ చేయడానికి ఈ గ్రోకోటిస్ సిల్వర్ ఇంప్రెగ్నేషన్ మెథడ్ అనేది యూజ్ చేస్తారన్నమాట. జనరల్గా ఈ గ్రోకోటిస్ సిల్వర్ ఇంప్రెగ్నేషన్ మెథడ్ని ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఫంగాని డెమాన్స్ట్రేషన్ చేయడానికి హిస్టోపాథాలజీ ల్యాబొరేటరీస్లో యూజ్ చేస్తారు. అసెక్షువల్ అండ్ సెక్షువల్ స్టేజెస్ని కూడా డయాగ్నోసిస్ చేస్తారు. నెక్స్ట్, ట్రీట్మెంట్ ఏంటి? ప్రొఫైలాక్టిక్ అంటే ఏంటి? నథింగ్ బట్ అదే ఒక మెడిసిన్ లాంటిది, లేకపోతే కోర్స్ ఆఫ్ యాక్షన్ అనమాట. డిసీజ్ ప్రివెంట్ చేయడానికి యూజ్ అయ్యే కోర్స్ ఆఫ్ యాక్షన్ కానీ మెడిసిన్ కానీ ప్రొఫైలాక్టిక్ అంటారు. ఇక్కడ ఏమంటారు? మెయింటైన్ ఆప్టిమమ్ వాటర్ క్వాలిటీని మెయింటైన్ చేయాలి. నెక్స్ట్, స్టాక్ ఆప్టిమమ్ డెన్సిటీ ఆఫ్ ఫిష్ అంటే ఏంటంటే పర్ యూనిట్ ఏరియా ఆఫ్ వాటర్లో ఇంత క్వాంటిటీ ఆఫ్ ఫ్రై కానీ ఫింగర్లింగ్స్ కానీ ఉండాలి అని చెప్పేదాన్ని స్టాక్ ఆప్టిమమ్ డెన్సిటీ అంటారు. స్టాక్ ఆప్టిమమ్ డెన్సిటీ ఏంటంటే పర్ యూనిట్ ఏరియా ఆఫ్ వాటర్లో ఇంత క్వాంటిటీ ఆఫ్ ఫ్రై కానీ ఫింగర్లింగ్స్ కానీ ఉండాలి అని చెప్పేదాన్ని స్టాక్ ఆప్టిమమ్ డెన్సిటీ ఆఫ్ ఫిష్ అంటారు. ఫిషెస్ విత్ న్యూట్రియస్ ఫీడ్ అంటే ఏంటంటే ఫిష్కి ఇచ్చే ఫీడ్లో న్యూట్రియంట్స్ అనేవి ఎక్కువగా ఉండాలి. ట్రీట్ పాండ్ విత్ 1 mg per liter పొటాషియం పర్మాంగనేట్. 1 లీటర్కి 1 mg పొటాషియం పర్మాంగనేట్ని ఇవ్వాలి. థ్యాంక్ యూ.